నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకెత్తును. జకర్యా 3:7. దేవుని సన్నిధి మనకు పెన్నిది. ఆయన సన్నిధిలో సంతోషము, ఉల్లాసము, నిత్యానందము, ఆదరణ, ధైర్యముండును. నరుని హృదయము దేవుని హృదయం ఏకీభవించే కేంద్రము ఆయన సన్నిధి. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దేవదేవుడు భూమిపైకి దిగి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఎట్టి చాకిరి చేస్తూ శ్రమిస్తూ జీవము గల దేవునికి వేదనతో మొరపెట్టారు. మాకు విడుదల దయచే దేవాని, ప్రతీకారము చేయి దేవాని కొందరు మొరపెట్టారు. మరికొందరు విరిగి నలిగిన హృదయముతో దేవుని స్తుతించి ఆరాధించారు. వారి మొరను విని, స్తుతి ఆరాధన విని దేవుడి దిగి వచ్చాడు. ఆయన ఉన్నవాడు సజీవులు మాత్రమే దేవుని స్తుతించగలరు. నీ కష్టాలలో, శ్రమలో, శోధనలో దేవుని స్తుతించు, దేవునికి మొరపెట్టు. ఆయన నీకు వివేచన, విడుదల, విజయం అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచి సదాన సన్నిధిలో నిలబడే భాగ్యము దయచేయునుగాక. ఆమేన్.